వాళ్ళకి హాస్పిటల్కి రావాలి కదా, మేనేజ్మెంట్ వచ్చినప్పుడు రెస్పాన్సిబిలిటీ లేదా నీకు? రెస్పాన్సిబిలిటీ వాళ్ళు మా బాబు చేయాలి, రేపు ఇంకో బాబు బిల్డింగ్ మేనేజ్ చేసినప్పుడు ఆఫ్టర్ సెక్యూరిటీ మెయింటైన్ చేయవా? ఇప్పుడు మేము వచ్చేసరికి కానీ చనిపోయిన సేవల్లో చాలా మందికి మెయింటైన్ చేసిండు, ఇది మేము వచ్చిన తర్వాత పని చేసిండు అంటే అది కనీసం నీట్నెస్ కూడా మాట్లాడలేదు. రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా సార్. నీ తప్పు లేదు మాకు సిసిటీవీ చూపిస్తే మేము వెళ్ళిపోతాం కదా. మా బాబునే తప్పు అయితే నువ్వు సిటిజన్ చూపెట్టావు, రెస్పాన్సిబుల్ చేసి పోలీసు వాళ్ళతో మాట్లాడిస్తావు. మాకుండే సార్ 12 ఏళ్ళ బాబు చనిపోయింది సార్, లేక 10 ఏళ్ళ పుట్టిండు మా అక్కకు. ఎట్లుండే సార్ బాధ? అదే మీకు జరుగుతుంది ఇలానే ఉంటుందా? మీకు నమ్మే కదా అన్ని సెక్యూరిటీ ఉన్నాయనే కదా వచ్చిన డబ్బులు తీసుకోలేదు, నువ్వు జాయిన్ చేసుకుని ఫ్రీగా అయితే కాదు కదా. మరి ఫ్రీగా తీసుకున్నప్పుడు నువ్వు చూసుకోవాలి కదా రెస్పాన్సిబిలిటీ. ఒక్కడైనా ట్రైనర్ ఉండాలి కదా అక్కడ. నువ్వు ఇట్లా ట్రైనర్ లేకుండా ఇట్లా ఎంతమంది పిల్లలు చదువుదామని వాళ్ళు మాకు జరిగింది బయటకు వచ్చిన తర్వాత తెలిసింది, లేకుంటే ఎంతమంది పిల్లలు పోతాయి ఇవాళ. నువ్వు తీసుకొస్తావా? బయటికి రా, నువ్వు వచ్చి మీ మేనేజ్మెంట్ వచ్చి మాకు సమాధానం చెప్పండి. మేము వచ్చి మన పవర్ అవుతుంది, ఒక్కరు కూడా రెస్పాన్సిబిలిటీ లేదు. అక్కడ బాబు చనిపోయాడు, మా బాధ ఎవరు చెప్పుకోవాలి సార్? సెక్యూరిటీ లేదు, ఒక బాబు చనిపోయాడు, బాబు చనిపోతే చనిపోయిందని కేరింగ్ తీసుకుంటలేదు సార్. లోపల అంబులెన్స్కి ఫోన్ చేయమనండి, ఒక 10 నిమిషాలన్నా ఫోన్ చేస్తలేదు సార్, వాళ్ళు చేయలేదు సార్ ఇంతవరకు. మేము అంటే ఒక బాబు 12 ఏళ్ళ బాబు సార్ చనిపోయాడు, ఎంత బాగుంటుంది సార్ లోపల? ఎవరికైనా బాగుంటుందా సార్? రెస్పాన్స్ లేదు. మేము వస్తుంటే మా బాధకు మేము వస్తుంటే లోపల ఉండి బయట డోర్ పెడుతున్నారు సార్, డోర్ పెట్టి సీసీ కెమెరా లోపల ఉండి మేము లోపలికి వస్తే లోపలికి వెళ్ళి అటు వెళ్తున్నారు. మేము ఒక బాబు 4:30కి చనిపోయినా లోపల నడిపిస్తున్నాడు. ఎట్లా నడిపిస్తే ఒక బాబు చనిపోయింది కదా సార్, రెస్పాన్స్ ఉంటుందిగా. ఇంత పెద్ద స్విమ్మింగ్ పూల్ పెట్టుకుంటూ రెస్పాన్స్ ఉంటుందిగా. ఎంతమంది ఉండాలి, రెస్పాన్స్ ఉండాలిగా. ఒక బాబు చనిపోయినప్పుడు అంబులెన్స్ ఫోన్ చేయడానికి కూడా లోపల లేవు, లోపల అంబులెన్స్ ఫోన్ చేయాలిగా. ఒక పిల్లలు ఎంత రెస్పాన్స్ ఉండాలి, రెస్పాన్స్ ఉంటేనే కదా సార్ ఇంత పెద్ద ఎసురు. అన్న ఇప్పుడు ఇంత సింపుల్ పెట్టుకుని అన్ని వేసుకుంది, ఒక ప్రోటోకాల్ లేదైనా. ఇప్పుడు 4:30 ఆయన అయిపోయింది, చనిపోయిండు, ఒక మనిషి ఆడికి రాలేదు, ఎవరు చూడలేదు. ఎందుకు ఇది నడిపించుకుంటు? మేము ఏమైందని అడుగుదాం మనసు లోపల మనుషులు ఉండి డోర్ లాక్ వేసుకొని అడుగుతాం. ఆవేదన ఉంది, 12 ఏళ్ళ బాబు చనిపోయిండు, మొక్కగా ఉట్టిండు ఒకడు, అడిగా చనిపోయిండు. ఎవరికి ఆవేదన? నీకేం వచ్చి నువ్వు మరి 4:30 చనిపోయాడు, అంబులెన్స్ ఫోన్ చేయమంటే వాళ్ళు లేరట, ఫోను అంబులెన్స్ కూడా ఫోన్ చేయమన్నారంట. తీసుకోపోతే బతికేటోడా అంటే ఇప్పుడు ప్రాణం 1 సెకండే చాలు, ఒక ప్రాణము, ఒక 1 సెకండ్ చాలు ప్రాణము. ఇలా ప్రాణం పోయింది, మరి ప్రాణం పోయింది, నా స్విమ్మింగ్ పూల్ ఇట్లా అయింది, మరి వచ్చి ఏమైంది? ఈయన అయింది. నువ్వు 200 పెట్టుకున్నావు, 500 పెట్టుకో, 1000 రూపాయలు